వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీలో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి పరిధిలో అనంతవరం ఏడీసీఎల్ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, మంత్రి నారాయణ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను సీఎం కు పీసీబీ చైర్మన్ కృష్ణయ్య వివరించారు. ఈ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విధానంపై నివేదించాలన్నారు. రీసైక్లింగ్ పై 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సీఎం సూచించారు. మొబైల్ వాహనం ద్వారా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ రోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు హై స్కూల్ కు పోయేవాడిని. మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు నడవాలి, కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని. మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు, కేశవయ్య నాయుడు గారిని. ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా, అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు. ఆ రోజు ఒక రోజు మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి, ఇది కాపాడాలి, మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్లు చేపించాడు, మా దగ్గర లెటర్లు పెట్టించాడు. దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేవాళ్లు. అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుతున్నారు, నాలెడ్జ్ తో ముందుకు పోతున్నారు. భవిష్యత్ అంటే ఒక చదివే కాదు, నాలెడ్జే కాదు, మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు, చూశాను. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయి ఉంది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈ రోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం. మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం నిర్వహిస్తున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త కాదు, చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ రోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు, చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం. ఇప్పటికి అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం, కానీ గడిచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు. దీనివల్ల ఇబ్బంది పడ్డాం. ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఒక 3 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 90% చెత్తంతా తీసి, పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది. వచ్చే ఏడాది ఇదే రోజు 1 కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. సభా ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొంతమంది మంత్రులు, అధికారులు కూడా స్టాళ్లను పరిశీలించారు. స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఇదే రోజు 1 కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు. అడవుల్లో కార్చిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలన్న ఆయన, అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇంటి అడ్రస్ కావాలంటే అదిగో ఆ మర్రి చెట్టు పక్క వీధిలో అనేవారు. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కోమేర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్లు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం
కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు. అలాగే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి కొద్ది, ఇది చెట్టు మనకు ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాం. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ, జీరో పావర్టీ P4 లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ P4 పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ గా మార్చాలని నిర్దేశించారు. రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు. రాష్ట్రంలో 19,15,771 బంగారు కుటుంబాలుగా నమోదు కాగా వారిలో ఇప్పటి వరకు 70,272 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో గురువారం కలెక్టర్ ఇతర శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ నాగరాణి పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా వాతావరణ సమతుల్యాన్ని పరిరక్షించాలన్నారు. దీంతో పాటు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగించే ప్లాస్టిక్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు చేసి అందరూ ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు మొక్కలు నాటడం, ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ నిర్మూలించడం, మన టౌన్లో మనం ప్లాస్టిక్ని నిర్మూలించుకున్నాము. కానీ ఇంకా కెనాల్స్లోనూ అన్ని చోట్ల ఉన్న గార్బేజ్ అంతా కూడా ఈరోజు డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్లీన్ చేస్తామని చెప్పేసి మన భీమవరం టౌన్ని సుందరంగా చేసుకుందామని చెప్పి ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనం అందరూ టేకప్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకంపై భావితరాలకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాకినాడ జిల్లా పర్యావరణ శాఖ ఇంజనీర్ MBA శంకర్రావు అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ధరిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం కాకినాడ పట్టణంలోని రాజా ట్యాంక్ ఆవరణ నుంచి సూర్య కళామందిర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీని కాకినాడ జిల్లా పర్యావరణ శాఖ ఇంజనీర్ MBA శంకర్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కాకినాడ 2 టౌన్ మసీద్ సెంటర్ మీదుగా సూర్య కళా మందిర్కు చేరుకుంది. నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అందరి బాధ్యత అని విజయవాడ రైల్వే డివిజన్ DRM నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా DRM మీడియాతో మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తొలగించడానికి అంతా కలిసి పని
పనిచేయాలన్నారు. ప్లాస్టిక్ రక్కసి నుంచి రైల్వే స్టేషన్లను సంపూర్ణంగా విముక్తి కలిగిద్దామని పేర్కొన్నారు. రైల్వేలో ప్లాస్టిక్ నిషేధంతో పాటు స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రత నెలకొల్పుతుందన్నారు. రైల్వే స్టేషన్ ఎదుట డిఆర్ఎం అధికారులతో మరియు విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షించాలి అని ప్రతిజ్ఞ చేశారు. My colleagues, my staff, some of the passengers present here, our ADRM Infra, ADRM OP, all the branch officers, CDN, ENHM. With the same spirit, Indian Railways has been, and particularly Vijayawada division, has been doing its efforts in and biogas plants. So we are literally turning trash into a treasure. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విజయవాడలో విద్యార్థులు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని అన్నారు. అటవీ సంపద పెరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. భూభాగంలో కనీసం 33% అటవీ సంపద ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నప్పటికీ అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం మంచిది కాదన్నారు. ప్రస్తుతం 20% చెట్లు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క తప్పనిసరిగా నాటాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి జీవాలకు చాలా హానికరమైందని తెలిపారు. మన జిల్లాలో 2.6 లక్షలు 2,60,000 మొక్కలు నాటడానికి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. దాని ప్రగతిగా ప్రతి సంస్థలో ప్రతి ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడంతా NGOస్తో అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్తో ఆల్ డిపార్ట్మెంట్స్తో పబ్లిక్తో కలిసి ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతూ ఉంది. సో యోగా చేయడం దేహానికి ఎంత ఇంపార్టెంటో మొక్కలు నాటడం పర్యావరణానికి ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని హరిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అలాగే ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కృషి చేస్తున్నాము. ఇది విజన్ 2047 సాధనకు కూడా దోహదపడుతుంది సందర్భంగా భావిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలోని సీతమ్మ నగర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనర్ నారపరెడ్డి మౌర్యులతో కలిసి మొక్కలు నాటారు తిరుపతి ఎమ్మెల్యే. అనంతరం పాత్రికేయులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ కు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను బాధ్యతగా నాటాలన్నారు. చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తరపున 5,090 మొక్కలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని ఏరియాలలో కూడా నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా యువకులకు మహిళలకు ఎవరి ఇంటి ముందు ఉంటే వాళ్ళందరూ కూడా నీళ్లు కూడా పోసి ట్రీ గార్డ్స్ కూడా ఇస్తాము. దీన్ని అన్ని వసతులు మున్సిపాలిటీ నుంచి సమకూరుస్తాము. దీన్ని కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా యువకులకు మహిళలకు ఉంది. పెట్టి పోషించి పెద్దది చేసుకుంటే వాతావరణం పర్యావరణం బాగుపడుతుంది. ఇది బాధ్యతగా తీసుకోవాలి. ఇది అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ పర్యావరణం కూడా పూర్తిగా నిర్మూలించాలి. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటాయి. ఇవి తెలియకుండా కొంతమంది టీని కూడా ప్లాస్టిక్ పేపర్లలో తెచ్చుకుంటారు. కాయగూరలు వెజిటేరియన్లు నాన్ వెజిటేరియన్లు కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి నెలల కాలం కూడా ఫ్రిడ్జ్లో పెడతారు. అది ప్లాస్టిక్ అంతా కూడా మరిగి దాన్ని తింటే కలుషిత ఆహారం అవుతుంది. దానివల్ల అన్ని అనారోగ్య కారణాలు వెలువస్తాయి. ఈ ప్లాస్టిక్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి గ్రామంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో మొక్కను నాటి సంరక్షించే బాధ్యతను చేపట్టారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి సంరక్షించాలని తెలిపారు. అడవుల నిర్మూలన వల్ల వాతావరణం ఏర్పడి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కురుస్తున్నాయని, కొన్ని ప్రాంతాలు ఎడారులుగా ఉండిపోతున్నాయని, వాటిని సంరక్షించి నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవడం కోసం చెట్లను పెంచాలన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వన సంరక్షణ చేపట్టాలి, మొక్కలు నాటాలి అని వారు పిలిచినటువంటి పిలుపు మేరకు ఈరోజు మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ వద్ద
జిల్లా కలెక్టర్ గారు, బండి రామకృష్ణ గారు, జేసీ గారు, అలాగే DFO, అట్లాగే ఇతర సంస్థల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. పర్యావరణ సమతుల్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున చెట్లు నరుక్కుంటూ పోతూ ఉన్నారు. దానివల్ల పొల్యూషన్ పెరుగుతూ ఉంది. అలాగే ప్రాణవాయువు కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా భవిష్యత్ తరాలకి ఒక చక్కటి వాతావరణం అందించడానికి మనం ఖచ్చితంగా పర్యావరణ సమతుల్యాన్ని మనం చెట్లు నాటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు మంగినపూడిలో కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటూ దానిలో ఈ చెట్లు నాటే కార్యక్రమాలకి వన సంరక్షణ బాధ్యత తీసుకునే విధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా సముద్రపు బోటుకి కానీ భూమి కోత పోకుండా ఉండాలంటే ఈ మడడువులు చాలా మనల్ని కాపాడుతాయి. మా తల్లిగారి పేరు మీద ఇక్కడ నరేంద్ర మోడీ గారి పేరు, వారు కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ తల్లిగారి పేరు మీద ఒక మొక్క నాటుతూ ఉంటారు. అదే రకం మనం అందరం కూడా మన తల్లుల పేరు మీదుగా ఆ మొక్క నాటి దాని సంరక్షణ చూడాల్సిన. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 4 లక్షల మొక్కలు నాటించడానికి కలెక్టర్ చేతన్ శ్రీకారం చుట్టారు. పుట్టపర్తిలోని ఎద్దుల కొండలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ చేతన్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా మొక్కలు నాటారు. అనంతరం మొక్కల్ని రక్షించాలని గోడ పత్రికలను జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సేవాదళం పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అవి వృక్షాలు అయ్యేంత వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లను పెంచడం వల్ల ఉష్ణోగ్రత తగ్గి వర్షాలు అధికంగా రావడం జరుగుతుందని తెలిపారు. దీంతో పంటలు అధికంగా పండి రైతులు సుభిక్షంగా ఉంటారని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ సహకరించి బంజరు భూములు, ప్రభుత్వ భూములు, ఖాళీ ప్రదేశాల్లో చెట్లను నాటి ఇందులో భాగస్థులు కావాలని వారు పిలుపునిచ్చారు. నియంత్రణలో భాగస్వామి నౌతానని జీవనక్షయం ప్రత్యామ్నాయ వస్తువులు మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఒంగోలులోని PM శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో విద్యార్థులతో మొక్కలు నాటించారు. వారికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు జిల్లాలో 4 లక్షలకు పైగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 36% ఉన్న పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే విధానంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు మొదటి ఫంక్షన్గా ఇక్కడ కేంద్రీయ విద్యాలయ ఒంగోలులో ఏక్ పేడ్ మాకే నామ్ పే అనే ప్రోగ్రాంలో భాగంగా పిల్లలతో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కూడా అన్ని మండల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపు 4,10,000 ప్లాంట్స్ నాటబోతున్నాము. సో మొక్కలు నాటించడమే కాకుండా దాన్ని బతికించడం, దానిపైన ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాము. మన జిల్లాలో 36% ట్రీ కవర్స్ ఉన్నాయి. దాంట్ని 50%గా చేయడానికి త్రూఅవుట్ ద ఇయర్ ఈ 1 ఇయర్కి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఈ ప్రోగ్రామ్ని ముందుకు వెళ్తున్నాము. ప్రజల అందరికీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క ప్లాంట్ అయినా మీరు ప్లాన్ చేసి దాంట్ని బతికించాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. దాని మేరకు పని చేయాలని ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుతున్నాము. యోగా వలన ఏకాగ్రతను, జ్ఞానాన్ని, బుద్ధి కుశలతను పెంచుకోవచ్చని శ్రీకాకుళం జిల్లా SC కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ గడ్డెమ్మ తెలిపారు. నగరంలో 80 అడుగుల రహదారిలో SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. యోగా పై అవగాహన పెంచుకోవాలన్నారు. యోగాసనాల వల్ల మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు మురళీకృష్ణ, తంగి స్వాతి, SC కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది, నగర ప్రజలు పాల్గొన్నారు.
మన బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే బ్రెయిన్లో శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. మళ్ళీ 2 మడమల్ని పైకెత్తుతూ వేళ్లపై నిల్చోవాలి. కమప్ 1. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం ఉదయం గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతాధికారిగా కేవి మురళీకృష్ణ గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సివిఎస్ఓ అనంతరం రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో నూతన సివిఎస్ఓ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో గతంలో డీఎస్పీగా, ఏఎస్పీగా విధులు నిర్వహించాను. ఇది నాకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. టీటీడీ ముఖ్య అధికారులు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా తన బాధ్యత నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఈరోజు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. టీటీడీలో ఇంత బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించేందుకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహానికి సదా నేను కృతజ్ఞతాబద్ధుడను. ముఖ్యంగా ఈ ఉద్యోగానికి నేను యోగ్యుడనని భావించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ మరియు గౌరవ డీజీపీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి కొంత నాకు పాత ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు మరియు గౌరవ ఈవో గారు, గౌరవ అడిషనల్ ఈవో గారు ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి అనేక స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒకసారి నేను కూడా వాటిలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భక్తుల యొక్క భద్రతకు సంబంధించి, అలాగే టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటి దాన్ని పెడుతూ శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి సంబంధించి వ్యవహారాలు అన్నీ కూడా వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను ఎలా తీసుకురావాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే భక్తులకి సంబంధించి కానీ, టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి దాని కానీ ఏ రకమైనటువంటి అక్రమాలు కానీ అలాంటివి ఏవి ఉండకుండా ఉండే విధంగా విజిలెన్స్ వింగ్ పనిని కూడా అదే విధంగా ఉండేటట్టు దాన్ని చూసేటటువంటి బాధ్యతని మరింత నిబద్ధతతో దానికి సంబంధించినటువంటి మెరుగైన ప్రమాణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొచ్చే విధంగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ పేర్కొన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ తో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కోసం అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని యువతను కోరారు. జిల్లాల వారీగా నైపుణ్యాలను గుర్తించి సమగ్ర యాక్షన్ ప్లాన్ ను రూపొందిస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మాల కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ తోటి ఈరోజు ఒక పరిచయ కార్యక్రమం, ఒక ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా గత 5 సంవత్సరాలు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తాయి, రుణాలు వస్తాయి, ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఆలోచించి ఎదురు చూసినటువంటి ఎస్సీలకి గత ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి చేకూరలేదు.
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా, బలోపేతం చేసే విధంగా నిధులు కేటాయింపుతో పాటు ఒక పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. దాంట్లో భాగంగా కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ నుంచి, వాళ్ళ అనుభవాల నుంచి, వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి విలువైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి వాళ్ళ వివరాలు సూచనలతో కూడినటువంటి ఒక విధాన రూపకల్పన కోసం ఈ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పెద్దలందరూ కూడా మంచి సలహాలు ఇచ్చారు. వారి సలహాలని పరిగణలో తీసుకొని శ్రీకాకుళంకి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని పరిగణలో తీసుకొని ఒక అధ్యయనం చేసి ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా త్వరలో చర్యలు చేపడతాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక సదుద్దేశంతో రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అని ఏదైతే నినాదంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారో ఆ నినాదాన్ని రియలైజ్ చేసే విధంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్క ఎస్సీ మాలా కమ్యూనిటీ నుంచి, ప్రతి ఒక్క ఎస్సీ మాలా ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చే విధంగా రానున్న రోజుల్లో అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించబోతూ ఉన్నాం. ఈడీపీ ట్రైనింగ్స్ ఇవ్వబోతూ ఉన్నాం. ఎంటర్‌ప్రెన్యూరల్ థాట్ ప్రాసెస్ని ఎస్సీ మాల యువతలో ఇంబైబ్ చేసి తద్వారా రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆకాంక్షలకి మరియు కమ్యూనిటీలో ఉన్నటువంటి యువత ఆశలకి అనుగుణంగా పారిశ్రామికవేత్తల్ని అభివృద్ధి చేసే విధంగా, తద్వారా ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఆర్థిక అభివృద్ధి వైపు పయనింపజేసే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను. చిత్తూరు జిల్లాలో రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. బుధవారం సాయంత్రం మెకానికల్ గ్రౌండ్ లో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఈ పోటీలను ప్రారంభించారు. 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ రోజు సాయంత్రం ఈ పోటీలు ముగుస్తాయని, విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందని బాస్కెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎన్పి జయప్రకాష్ నాయుడు తెలిపారు. 23 years 3-on-3 బాస్కెట్బాల్ టోర్నమెంట్ మన చిత్తూరులో జరుగుతూ ఉంది. ఆల్ డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ మెన్ అండ్ ఉమెన్ టీమ్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఈ 3-on-3 వచ్చేది. ఇంతకుముందు బాస్కెట్బాల్ అంటే 5-on-5 జరుగుతూ ఉన్నింది పెద్ద. ఇది ఆఫ్ కోర్ట్లో 3-on-3 జరుగుతూ ఉన్నది. దీన్ని మనం చిత్తూరులో టౌన్లో ఉండే ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ వచ్చి కానీ మ్యాచెస్ చూస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్ టు నెక్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అడిగిన గుంటూరు వర్సెస్ చిత్తూరులో కూడా మన చిత్తూరు టీం మంచి వన్ సైడ్ గుంటూరుని కొట్టింది. ఇదే విధంగా లాస్ట్ టైం మన చిత్తూరు డిస్ట్రిక్ట్ టీము విజయవాడలో మన వాళ్ళు విన్నర్స్గా, స్టేట్ విన్నర్స్గా గెలిపొందడం మన చిత్తూరుకి చాలా గర్వకారణం. థ్యాంక్ యూ. అందరూ వచ్చేసి దీంతో కూడా మీ విలేకరులు బాగా సపోర్ట్ చేస్తే గేమ్ ఇంకా కొంచెం బాగా ఎంకరేజబుల్గా ఉంటుందనేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ మన 13 అన్ని డిస్ట్రిక్ట్లలో వచ్చారు మెన్ అండ్ ఉమెన్. ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక డీసీసీబీ ఆవరణలో బుధవారం సాయంత్రం బ్యాంకు సీఈఓ పి సింహాచలం గన్ని వీరాంజనేయులు చేత చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రతి రైతుకు మేలు జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. ఏలూరు డీసీసీబీ చైర్మన్ గా జిల్లాలోని రైతాంగానికి, అదేవిధంగా ఆప్కాప్ చైర్మన్ గా రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి కృషి చేస్తారన్నారు. నా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి కుటుంబ సభ్యులందరికీ, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కూటమి పెద్దలందరికీ, మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రివర్యులు కానీ, పార్టీ కూటమి పెద్దలు కానీ అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెల్లూరు అభివృద్ధికి శాసనసభ్యుల సహకారంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నెల్లూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులు, ఇతర నాయకుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 900 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలను అందించారు. ప్రజల్లో ఎట్లా మనం ఉండాలా, అతను నేను చూస్తున్నాను ఎమ్మెల్యేని ప్రతిరోజు కూడా నేను బిజినెస్ మ్యాన్, ఏదో వ్యాపారం, కానీ అతను క్వాలిటీస్ చూస్తున్నా ఆ టైమింగ్స్ మా ఆఫీసు పోయినట్లు పాలిటీషియన్ అట్లే నడిపిస్తున్నాడు. అట్లా నడిపిస్తేనే ఒక పాలిటీషియన్ సక్సెస్ అవుతాడని నాకు అనిపిస్తుంది.
ప్రతి ఒక్కరు కూడా ఐటీ ఉద్యోగస్తులు ప్రతిరోజు ముందు చూపుతో రకరకాల ఇన్వెన్షన్స్ తో ముందుకు పోవాల్సిందే. మనం ఏదో ఐటీ చదివామంటే ఆ చదువు అక్కడనే ఉంటారు, ముందుకు పోలేము. ప్రతిరోజు కూడా నిత్యం నేర్చుకోవాల్సిందే, నేర్చుకుంటేనే ముందుకు పోగలం. ఈరోజు అంత అనుభవం ఉన్న శాసనసభ్యుడు కూడా ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఏ రోజు కూడా మనకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. అది అనుకున్నామంటే ఆ రోజు మన పొరపాటు, తర్వాత మనమే బాధపడతాం మనం చేసింది తప్ప. అట్లా ఈరోజు ఈ ఆత్మీయ సేవ కూడా మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాను. మమ్మల్ని ఇంత మెజారిటీలో గెలిపించడం అంటే కూడా అది చాలా గొప్ప విషయం. ఆ రోజున్న ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు పెట్టున్నారో, ప్రతి ఒక్కరిని ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరందరూ కూడా. కానీ దీంట్లో ఒకటి చెప్పాలి, నేను ఆ ప్రభుత్వంలో ఉన్నవారు చాలా మంది పార్టీలో చేరారు. మంగినపూడి బీచ్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మసూల బీచ్ ఫెస్టివల్ నేటి నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. ఈ రోజు సాయంత్రం ప్రారంభం కానున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్ల పర్యవేక్షణ అధికారి సాయిబాబు మాట్లాడుతూ బీచ్ లో 80 అడుగుల అమరావతి ముఖద్వారం, అసెంబ్లీ టవర్ స్వాగత తోరణం, 100 అడుగుల జాతీయ పతాకం, రహదారి మార్గంలో కలంకారీ వస్త్రాలు, ఫ్లెక్సీలు, జలచరాల ఆకృతులు, కయాకింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పిలుపు మేరకు ఉండవల్లి సెంటర్లో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పీడ విరగడై నేటితో ఏడాది. కూటమి ఐక్యత వర్ధిల్లాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కూటమి నేతలు చేసిన నినాదాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సందర్భంగా తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, జనసేన నియోజకవర్గ నాయకులు జొన్నా రాజేష్ మాట్లాడుతూ రాజధానిని శ్మశానంతో పోల్చి రాష్ట్ర అభివృద్ధిని చంపేశారని, స్కాముల మీద స్కాములు చేస్తూ ప్రజాగ్రహానికి గురై 151లో 5 పోగొట్టుకుని 11కి పరిమితమయ్యారని దుయ్యబట్టారు. అందుకే పీడ విరగడై నేటికి సంవత్సరం అంటూ చేసుకుంటున్న సంబరాలకు విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. పీడ విరగడై నేటితో ఏడాది. ఇది మా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి రాష్ట్రం మొత్తం జరుపుకుంటుంది. గత ఏడాది ఎక్కడ చూసినా వైసీపీ ప్రభుత్వం దోపిడీ, రాజధాని అమరావతిని శ్మశానం అన్నాడు. అప్పుడేమైంది? 151 అయితే పోయి 11 కూడా మిగల. అది ఆనాడు మన పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్తే అందరూ నమ్మలేదు. కానీ ఎలక్షన్స్ అయ్యా తెలిసింది ప్రజాగ్రహం ఏ రకంగా ఉందో. రోడ్ల మీద వెళ్తుంటే గత ప్రభుత్వంలో రోడ్ల మీద ఈ నడిచిన వెళ్ళిన ఏ వాహనదారుడు కూడా ఆ ప్రభుత్వానికి ఓటేలా. కానీ ఈ సంవత్సరం చూడండి, తెనాలి రోడ్డు చూడండి, తెనాలి రోడ్డు వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత హుందాగా ఉంటుంది. ఒక తెనాలి రోడ్డు చాలు ఈ సంవత్సర పరిపాలన, సుపరిపాలన ఏ రకంగా ఎంత అద్భుతంగా సాగిందో. అలాగే మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, మా జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్, ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి వాడవాడల గ్రామాన జరుపుకోమండంతో మేము ఇప్పుడే ఉండవల్లి సెంటర్లో అలానే తాడేపల్లి కార్యక్రమం జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరూ మన టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు గారు కావచ్చు, అలానే మన రాష్ట్ర నాయకులు ఐటీ కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు కావచ్చు, దేవి గారు కావచ్చు, శ్రీధర్ గారు కావచ్చు, జిల్లా నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క జనసేనాని పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి నేను పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చెవాకుల కోటేష్ బాబు, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి వాడవాడలా ఘనంగా జరుపుకున్నామని అన్నారు. రహదారులను అటవీ ప్రాంతాల్లో వేసిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేనని, గత 60 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి గొప్ప పని చేయలేదని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పీడ విరగడే ఏడాది అనే కార్యక్రమం ప్రజలందరూ కూడా ఒక సంక్రాంతి ఉదయం జరుపుకుంటూ, దీపావళి రాత్రి జరుపుకుంటూ ఒక పండగ వాతావరణంలో అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దానికి కారణం గత ప్రభుత్వం ఆచరించిన నిరంకుశత్వం. ఏదైతే రోడ్లు మరియు మౌలిక వసతులన్నింటినీ పక్కన పెట్టి
కేవలం బటన్లు మాత్రమే నొక్కుతూ డబ్బులు విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి నాశనం చేసినటువంటి జగన్ రెడ్డి పాలనకి విరుడుగా ఈరోజు ఈ సంవత్సర పాలన సుపరిపాలన అందిస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మనకి వాడవాడల ప్రతి గ్రామంలో కూడా ఇన్ఛార్జ్ చిలపల్లి శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు అందరూ కూడా పాల్గొని దీపావళి అలాగే ఉదయం సంక్రాంతి ఉత్సవాలు ముగ్గులు పోటీలు ముగ్గులు వేసి ఆడవారు కూడా తమ వంతు సంతోషాన్ని వ్యక్తపరిచారు. మౌలిక వసతులు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ పంచాయతీరాజ్ శాఖకే వన్నె తెస్తూ నా భూతం నా భవిష్యత్తు అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారి పాలన సాగుతూ ఉంది. సంవత్సరం రోజులు గడిచింది. పేడ విరగడి అనే పిలుపు మేరకు ఈరోజు ఎంతో సంబరాలు చేసుకుంటూ దీపావళి పండగ ఆ సంక్రాంతి పండగ ఆ విధంగా మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ తాడేపల్లి పట్టణంలో కూడా మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా అభివృద్ధి అనేది పరిపాలనలో చేతగాని ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవటం వలన ఆ రోజుల్లో పరిపాలన ఏ విధంగా చేయాలో తెలియక చేసిన ముఖ్యమంత్రి ఈరోజు నేను ఎంతో అభివృద్ధి చేస్తాను అనే మాటలు అనేది అసత్యం అని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అటవీ ప్రాంతాల్లో 70 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఎవరు వెళ్ళని ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి ఈరోజు రోడ్లు కానీ ఇవన్నీ బడుగు బలహీన వర్గాల కోసం ఏపిస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలే తెలుసుకుంటున్నారని నేను మాట్లాడుతూ ఇంతటితో ముగిస్తాను. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సనాతన ధర్మాన్ని క్రూరమైనదిగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ తో సహా దాన్ని సమర్థించే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు పవన్ ఎలా విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు. సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని శిక్షించాలి, విమర్శించే వారిని కాదు అని నారాయణ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్న సనాతన ధర్మం అసలైన సనాతన ధర్మం కానే కాదని వామపక్ష సీనియర్ నేత నారాయణ అన్నారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసేమాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్ళని చెప్పేసి మాట పెట్టుకొని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని జోలికి పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాడు ఎంత ఏదో పని చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఎట్లా ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్నమాట వాస్తవమే, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని జోలికి ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మం వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని నిన్ను అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సహా అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమాధానం సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. రాస్ కేవీకే ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఈరోజు పిచ్చాటూర్ మండలంలోని టీకేపురం, అప్పంబట్టు మరియు వెంగలత్తూరు గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీకేపురం గ్రామంలో ఎమ్మెల్యే కె ఆదిమూలం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని, పంట వేసే ముందు జనుము జీలుగా నవధాన్యాలు చల్లుకుని భూమిని సారవంతం చేసుకోవాలని, ఒకే రకం పంట కాకుండా అధిక ఆదాయం వచ్చే పంటలు వేసుకోవాలని తెలియజేశారు. రైతులకు, రైతు మహిళలకు రానున్న ఖరీఫ్లో సాగు చేసే పంటల్లో అధిక దిగుబడినిచ్చే రకాలు, ప్రధాన పంటల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు, భూసార పరీక్ష ప్రాముఖ్యత మరియు భూసార పరీక్ష పత్ర వినియోగం,
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, పశు పోషణ మరియు యాజమాన్యం, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం మొదలైన అంశాల గురించి అవగాహన కల్పించి రైతు శాస్త్రవేత్తల చర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రాస్ కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.